వెల్కమ్ టు డెలిషియస్ రూమ్ అండి. ఈరోజు నేను మీతో పండుమిరపకాయల పచ్చడి ఎలా పెట్టాలో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మనం చూద్దామండి. ఇది ఒక్కసారి పట్టుకుంటే సంవత్సరం అంతా ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే 2 years వరకు పాడవదండి. సంవత్సరం అంతా టేస్ట్గా తినొచ్చు అనమాట. దీనికి 1 kg పండుమిరపకాయలు తీసుకోవాలండి. నేను ఆల్రెడీ వీటిని నీట్గా కడిగేసి తొడాలు తీసి మీకు చూపిస్తున్నాను. తొడాలతోనే ఎట్టి పరిస్థితుల్లోనూ కడుక్కోవాలండి. తొడాలు తీసి కడిగామంటే పచ్చడి పాడైపోతుందన్నమాట. సో నేను ముందుగానే కడిగేసి ఆరబెట్టి తొడాలు తీసి మీకు చూపిస్తున్నాను. ఈ మిరపకాయలని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. చాక్తో కూడా చేసుకోవచ్చు. నాకు చేయి మండుతుందని చెప్పి నాకు ఇలా అలవాటు అనమాట. అందుకని నేను అదే చూపిస్తున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ప్రాసెస్ ఈజీనే, కాకపోతే కొంచెం మనం దాన్ని అర్థం చేసుకోవాలంతే. దీంట్లో ఒక 200 grams చింతపండుని నీట్గా ఈనెలు పిక్కలు అంతా తీసేసి నీట్గా చేసుకున్నానండి. నేను ఆల్రెడీ మొత్తం క్లీన్ చేసి పెట్టుకున్నాను. నేను దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టేసుకోవాలండి. పౌడర్లా అయిపోతుంది అనమాట. మంచిగా మిక్సీ పట్టేసామంటే తడిగా లేకుండా చింతపండుని కొంచెం కాసేపు ఎండలో ఉంచి నీట్గా చేసి దాంట్లోనే 200 grams సాల్ట్ని కూడా నేను యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ కొంచెం ఆపాను, తర్వాత మళ్ళీ అవసరమైతే వేసుకోవచ్చని. ఉప్పు తక్కువైనా తర్వాత యాడ్ చేసుకోవచ్చండి. దీనిని ఇప్పుడు మిక్సీ పట్టేద్దాం. ఈ విధంగా పౌడర్ అయిపోతుంది మొత్తం. దీనిలోనే ఇప్పుడు మిరపకాయలు కూడా పేస్ట్ పెట్టేద్దామండి. కొంచెం పసుపు యాడ్ చేశాను అంతే. దీన్ని ఇంకా డైరెక్ట్గా పేస్ట్ చేసేసుకోవడమే. గింజ అనేది అస్సలు నలగకూడదండి. పచ్చిమిరపకాయ కూడా మొత్తం పేస్ట్ అవ్వకూడదు. ఇలా కచ్చా పిచ్చాగానే నలగాలి. గింజ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నలగకూడదండి. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ మెంతులు నేను వేపుకుంటున్నాను. దీన్ని కూడా మిక్సీ పట్టేశానండి. ఇప్పుడు తాలింపు కోసం నేను ఆయిల్ తీసుకుంటున్నాను. నేను పల్లి ఆయిలే యూస్ చేస్తున్నానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ కావాలండి. పచ్చడి అనేది ఆయిల్ కంప్లీట్గా పచ్చడిపై మునగాలండి. పచ్చడి పైకి ఉండకూడదు. కంప్లీట్గా పచ్చడి ఎప్పుడైతే మునిగే వరకు ఆయిల్ ఉంటుందో ఆ పచ్చడి పాడవకుండా 1 year వరకు అలానే ఉంటుందండి. దీంట్లో తాలింపుగా నేను ఆవాలు ఇంకా కొంచెం మెంతులు వేస్తున్నానండి. లైట్గా వేగితే సరిపోతుందండి. మరీ ఎక్కువ వేగనవసరం లేదు. దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ రెబ్బలు వేస్తున్నాను. తాలింపులోనూ వెల్లుల్లిపాయ వేసుకోవాలి. తర్వాత దాంట్లో వెల్లుల్లిపాయలు కూడా పచ్చళ్ళు యాడ్ చేసుకోవచ్చు. ఎండుమిర్చి కూడా వేస్తున్నానండి. ఇంకా కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నాను. మరీ వేగిపోనవసరం లేదు, కొంచెం వేగితే సరిపోతుంది. ఇలా వేపిన ఆయిల్ని పక్కన పెట్టేసుకుని కంప్లీట్గా తాలింపు చల్లారిన తర్వాతే పచ్చడిని మిక్స్ చేసుకోవాలన్నమాట. దీంట్లో తొక్క తీసి పెట్టుకున్న 2 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. తొక్క తీసేయాలండి. దీంట్లోనే ఆవాలు మెంతులు ఇందాక పౌడర్ చేసుకున్నాం కదండి, అది కూడా దీంట్లో మిక్స్ చేస్తున్నాను. వేసిన తర్వాత మొత్తం పచ్చడంతా ఒకసారి మొత్తం తిప్పేసుకుని మొత్తం మిక్స్ అయ్యేలాగా పచ్చడినంతా మిక్స్ చేసుకొని దీన్ని ఒక మంచి గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే, ప్లాస్టిక్ డబ్బాలో కూడా స్టోర్ చేస్తారు, కానీ గాజు సీసాలు అయితే బెటర్ అని నా ఉద్దేశం. గాజు సీసాలో స్టోర్ చేసుకుని దాని నెక్స్ట్ డే చూపిస్తున్నానండి మీకు. 24 hours తర్వాత నేను మీకు చూపిస్తున్నాను. దీన్ని ఈ విధంగా ఉంది. దీన్ని మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేసుకుని నిన్న సాల్ట్ కొంచెం తగ్గించాం కదా, సో సాల్ట్ సరిపోయిందా లేదా చెక్ చేసుకుని ఒకసారి మొత్తం మిక్స్ చేసి అప్పుడు మళ్ళీ అదే బాటిల్లో స్టోర్ చేసుకుని ఆయిల్ కొంచెం పైకి వచ్చేంత వరకు ఉండాలండి పచ్చడికి. ఎప్పుడైనా అప్పుడు 1 year వరకు పచ్చడి అనేది చెక్ చేయదు. కలర్ కూడా అట్లానే ఉంటుంది. పండుమిరపకాయలు చింతపండుతో ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా ఈజీనే ప్రాసెస్, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది.
ఈ విధంగా గాజు సీసాలో స్టోర్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టుకోవచ్చు, బయట అయినా ఉంచుకోవచ్చు. మా పాపకు పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుదామండి. సూపర్ అంటుందండి.